మళ్ళీ మాలిని వాళ్ళ దగ్గరికి గౌతమ్ వాళ్ళ అమ్మ వచ్చి, రేపు నా కొడుకు కోర్టు మెట్లు ఎక్కబోతున్నాడు. ఈ రోజుకి నా కొడుకు అనిపించుకున్నాడు. మీ మీద ఎలాగైనా నా కొడుకు గెలిచి మళ్ళీ నా ఇంటికి వస్తాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ మాలిని వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇన్నాళ్ళకు నా కొడుకు అనిపించుకున్నాడు. నా కొడుకు ఏదైనా అనుకున్నాడు అంటే అది సాధించుకునే మళ్ళీ వస్తాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ అయితే, మీ కొడుకు రేపు కోర్టుకి వెళ్ళడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న గౌతమ్ వాళ్ళ అమ్మ అయితే, నువ్వు ఎలా చెప్పగలవు? వాడు ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి వాడు అనుకున్నది సాధించే మళ్ళీ వస్తాడు ఇంటికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మళ్ళీ మాత్రం, మీ కొడుకు ఖచ్చితంగా కోర్టుకు రాడు, నేను రానివ్వను, ఎందుకంటే నేను ఒక బ్రహ్మాస్త్రాన్ని వదలబోతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ మాత్రం, అవును, నేను ఒక మంచి బ్రహ్మాస్త్రాన్నే సిద్ధం చేశాను, అది విన్నాక నీ కొడుకు అక్కడికి రాడు, అలాగే ఆ కోర్టు మెట్లు కూడా ఎక్కరు, అలాగే ఏమి అతను అనుకునేది ఏమీ జరగదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ వాళ్ళ అమ్మ అయితే, ఇది ఏం చేయబోతుందో ఏమో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ అక్కడ నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో గౌతమ్ అయితే రేపు కోర్టులో ఎలాంటి విషయాలు చెప్పాలి, ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ మాత్రం ఎలాగైనా అతన్ని కోర్టుకు రాకుండా ఆపాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.